ఒక మెడికల్ స్టూడెంట్కి అతి దారుణమైన అన్యాయం జరిగితే ఇప్పటి వరకు పోలీసుల శాఖ దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే ఇంకెవ్వరి దగ్గర నుంచి అయితే స్పందన లేదు. అండ్ పొలిటీషియన్లు చిన్న చిన్న తప్పిదాలు జరిగితేనే పెద్ద పెద్ద రాజకీయాలు చేస్తారు కదా. ఈరోజు ఒక అమ్మాయి చావు బ్రతుకుల మధ్య ఉంది, అయినప్పటికీ కూడా మీలో ఎలాంటి స్పందన లేదు అన్నట్లుగా తెలుస్తుంది. అసలు ఏమైంది అన్నది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆగస్టు 3కి అయితే ఉమేష్ అలాగే ప్రియాంక వీళ్ళిద్దరు మెడికల్ స్టూడెంట్స్, డర్మటాలజిస్ట్ స్పెషలైజేషన్. సో వీళ్ళిద్దరు కలిసి ఒక మూవీకి వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యి అక్కడ ఉన్న ఒక మాల్కి అయితే వెళ్ళి మూవీ చూసి వస్తూ ఉండగా అయితే ఒక ఇద్దరు తాగుబోతులు అని చెప్పొచ్చు, విచక్షణ జ్ఞానం లేని అలాగే మెదడికి పొగరెక్కిన తాగుబోతులు వచ్చి వెనకాల నుంచి ఒకసారి డాష్ ఇచ్చారు. డాష్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వెనుకకు తిరిగి ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగే ఈ గ్యాప్లోనే మళ్ళీ రెండు సార్ల డాష్ ఇచ్చారు. ఒకసారి వచ్చి ఆల్రెడీ ఒకసారి మీరు ఈ సీసీటీవీ కెమెరాలో కూడా చాలా క్లియర్గా చూడొచ్చు. ఒకసారి వచ్చి డాష్ ఇస్తాడు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగే ఈ గ్యాప్లోనే అక్కడ ఎక్కడైతే అది బయటికి వెళ్ళే దారి ఉంటుందో ఆ బయటికి వెళ్ళే దారిలో అయితే ఇంకా మళ్ళీ 2 సార్లు అయితే దాడి చేయడం జరుగుతుంది. సో రెండోసారికి డాష్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళిద్దరు బైక్ మీదే ఉంటారు. బట్ థర్డ్ టైం మాత్రం చాలా గట్టిగా డాష్ ఇచ్చేసరికి ఆ అమ్మాయి కింద పడిపోతే ఆ అమ్మాయి మీద నుంచి కార్ ఎక్కించుకొని తీసుకొని వెళ్ళాడు. అంటే ఇలాంటి దుర్మార్గమైన ఒక థాట్ వచ్చింది అంటేనే మనందరికీ, అంటే అక్కడ ఏదైతే సంఘటన జరిగిందో దాని గురించి మనం మైండ్లో థింక్ చేసుకుంటేనే అయ్యో పాపం అసలు అంత దారుణంగానా అని అనిపిస్తుంది కదా. కానీ ఇది డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి కావచ్చు, లేకపోతే డైరెక్ట్గా చూసిన వాళ్ళకి కావచ్చు, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇద్దరు తాగుబోతులు ఇష్టానుసారంగా తాగేసి వచ్చి బయట రోడ్డు మీద ఎవరితో పడితే వాళ్ళతోని ఇష్టానుసారంగా ఇలాగ బిహేవ్ చేసి చంపుకుంటూ పోతే అసలు ప్రజల పరిస్థితి ఏంటి? ఇలా ఇష్టానుసారంగా తాగి బయటికి వచ్చి ఏదైతే ఆ పొగరు ఉంటుందో ఆ పొగరు అందరి ముందు చూపిస్తే సామాన్య ప్రజలు ఇంకెక్కడ సురక్షితంగా ఉన్నట్టు. సో మొత్తానికైతే అతను ఫుల్గా తాగేసి వచ్చారు. సో అక్కడైతే ఇద్దరు ఉండడం జరిగింది. సో ఆ ఇద్దరైతే ఫుల్ తాగేసిన తర్వాత మాల్కి వెళ్ళి సినిమా చూడాలి అని అనుకున్నారు. బట్ మాల్లో అయితే వాళ్ళిద్దరిని అలో చేయకపోయేసరికి అదే కోపంతోనైతే వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ ఎప్పుడైతే ఈ మాల్ నుంచి బయటికి వెళ్ళే దారి ఏదైతే ఉంటుందో సో అక్కడనైతే ఒకసారి ఫస్ట్ డాష్ ఇచ్చారు. దాని తర్వాత ప్రియాంక ఏంటి ఇలా చేస్తున్నావు అని కొంచెం తిరగబడటంతో మళ్ళీ డాష్ ఇచ్చి ఇంకోసారి కూడా డాష్ ఇచ్చారు. సో ఇక్కడ గ్యాప్ లేకుండా 3 సార్లు డాష్ ఇచ్చి మాట్లాడడానికి కూడా వీలు లేకుండా ఆ అమ్మాయి కింద పడ్డ తర్వాత ఆ అమ్మాయిని తొక్కుకుంటూ అయితే వెళ్ళడం జరిగింది. అది కూడా ముఖ్యంగా ఆమె సో ఇదే తల మీద నుంచి అయితే తీసుకొని వెళ్ళడం జరిగింది. అయితే ఇదంతా కూడా ఆగస్టు 3కి జరిగితే ఇప్పటి వరకు కూడా ఆ నేరస్తులని అరెస్ట్ చేసి ఎందుకు శిక్ష పడేలాగా చేయలేదు. ఇలాంటి సందర్భాలు ఏవైతే ఉంటాయో ఇష్టానుసారంగా పీకల దాకా తాగి వాళ్ళ పొగరంతా కూడా తీసుకొని వచ్చి బయట చూపిస్తూ ఉంటారు కదా. సో ఇలాంటి సందర్భాలలో న్యాయస్థానం కావచ్చు, లేకపోతే పోలీసులు కావచ్చు, ఇక చట్టపరంగా ముందుకు వెళ్ళాలి, చట్టపరంగా వీళ్ళకి శిక్ష పడాలి అనడం కంటే కూడా ఇలాంటి వాళ్లకు తక్షణమే శిక్ష విధిస్తే ఇలాంటి సందర్భాలు మళ్ళీ చోటు చేసుకోకుండా అయితే ఉంటాయి. మొత్తానికైతే ఈ సంఘటన జరిగిన వెంటనే ఆ ఉమేష్ ఎవరైతే ఉన్నారో ఆ ఉమేష్ వెంటనే వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికంటే ముందే అతనిని హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళడం జరిగింది. సో అక్కడ వెంటిలేటర్ పైన ఉంటే సో అక్కడ నుంచి అయితే సరిపోకపోతే, అంటే ఏదైతే ట్రీట్మెంట్ ఉంటుందో అది సరిపోకపోతే మన హైదరాబాద్కి అయితే తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు తను వెంటిలేటర్లో ఉంది, బ్రెయిన్ డెడ్ అయింది. ఒక మెడికల్ స్టూడెంట్ ఇంకొన్ని రోజులలో ప్రభుత్వానికి కావచ్చు లేకపోతే ప్రజలకు సేవ చేయాల్సిన తను ఈరోజు ఒక దుర్మార్గుడి చేత ఆ పరిస్థితిలో ఉండడం ఏదైతే ఉంటుందో అది నిజంగా బాధాకరం అని చెప్పొచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా ఆ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ అంతా కూడా ఒకసారి చూసుకున్నట్టయితే వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, అసలు వాళ్ళ బాధ అసలు చెప్పని తరం అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్న దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఈ ఎవరైతే ప్రియాంక ఉన్నారో ప్రియాంక మీద తల్లిదండ్రులకు చాలా ఆశలు ఉన్నాయి. అలాగే తిను మంచిగా చదువుకుంటుంది, మా కుటుంబాన్ని నిలబెడుతుంది, మాకు ఆర్థికంగానైనా సరే దేని పరంగానైనా హెల్ప్ చేస్తుంది అని అనుకున్నారు. బట్ అది జరగలేదు. అది అలాంటి ఒక పరిస్థితి నుంచి బయటికి రావడానికి వాళ్ళ పేరెంట్స్కి చాలా సమయం పట్టేలాగా ఉంది. అండ్ ఎవడైతే వాళ్ళిద్దరు ఉన్నారో దుర్మార్గులు వాళ్ళకి తప్పనిసరిగా వెంటనే తక్షణమే శిక్ష పడేలాగా మనం అందరం కూడా కోరుకోవాలి. అండ్ చాలామందికి అసలు మన మీడియాకి తెలుసు వాళ్ళ కార్ నెంబర్ ఏంటి, వాళ్ళ ఇంటి నెంబర్ ఏంటి, వాళ్ళ ఊరేంటి, వాళ్ళ జిల్లా ఏంటి అన్నది. కానీ పోలీసులు మాత్రం పట్టుకోవడానికి ఇంత సమయం పట్టిందా? సో నేను అందరి ముఖాముఖిగానే
అసలు వాళ్ళ పేర్లు ఏంటి? అతని పేరు దుష్యంత్, ఒకరి పేరు, ఇంకొక అతని పేరేమో జోసఫ్. చూడడానికి వాళ్ళు దున్నపోతుల కొంచెం మెలుగుమంటులాగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్సే అని పోలీసులు కప్పిపుచ్చుతున్నారు. సో ఇదైతే నిజంగా బాధాకరణం. సో దానికి సంబంధించి నేను ఒకసారి ఆ డీటెయిల్స్ కూడా మీకు చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. ఎందుకంటే తప్పనిసరిగా ఇలాంటి అక్రమార్కుల ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో తప్పనిసరిగా మనందరికీ తెలియాలి. సో ఒక్కసారి చెప్పడానికి ట్రై చేస్తాను, చూడండి. అతని పేరు దుష్యంత్, అతనిది తూర్పుగోదావరి జిల్లాలోని నామవరం, అతని ఊరైతే నామవరం. సో ఇక్కడ వైఎస్ఆర్ స్ట్రీట్లో అయితే ఉంటారు. అతని ఇంటి అడ్రస్ వచ్చేసరికి 1-174 నామవరంలో. అండ్ అతని కార్ నెంబర్ వచ్చేసరికి AP 40JF62 అలాగే 99 ఇది. సో మొత్తానికైతే ఇతని డీటెయిల్స్ ఇది. సో పోలీసులు ఎట్టి పరిస్థితులలోనూ ఆల్రెడీ చాలా లేట్ చేశారు. ఇక లేట్ చేసింది చాలు, ఆ నెమ్మదితనం నుంచి కొంచెం బయటకు వచ్చి ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు మీరు పోరాడాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.